అక్షర జ్ఞానమే. నిజంగా వాళ్ళకి ఉచిత పలహాలు ఇస్తే వాళ్ళు బద్ధకస్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా ఆ బద్ధకాన్ని కాస్త తొలగించి వాళ్ళు విజ్ఞానవంతులు కనుక తయారు చేసినట్లయితే ఈ దేశం అనేది అన్ని సకల విధాలుగా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకి మీ దగ్గర బంగారం ఉన్నా, డబ్బులున్నా ఇతరులు దోచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా మీ దగ్గర చదువు కనుక ఉంటే దాన్ని ఎవరు ఏ దొంగలు కూడా దోచలేరు. నిజంగా ఒక దేశమే కావచ్చు, ఒక విద్యార్థి ప్రతిభ సాధించాలన్నా లేక ఉత్తమమైన మనిషిగా ఎదగాలన్నా వాళ్ళను తయారు చేసేటువంటి ఏకైక యంత్రం కేవలం చదువు మాత్రమే. నిజంగా అక్కడ ఉన్నటువంటి 1986 నుంచి మొదలుకుంటే 2026 వరకు దేశానికి ఎంతో మంది ప్రతిభావంతమైనటువంటి విద్యార్థుల్ని అందించినటువంటి ఘనత అది నవోదయ విద్యాలయానికి దక్కుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్లు ఈ విద్యాలయం కోసం ఖర్చు చేస్తుంది. నిజంగా ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఆ డబ్బులు అనేవి మీ పేరెంట్స్ నుంచి వస్తుంది. మా పేరెంట్స్ నుంచి ఎక్కడికి వస్తాయనే అనుమానం మీకు సందేహం కలగాలి. నిజంగా మీ పేరెంట్స్ కట్టేటువంటి అనేక విధాలైనటువంటి ట్యాక్సుల నుంచే ఈ విద్యాలయం నడుస్తుంది. విద్యాలయం అనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటేనే ప్రజలంటేనే ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈ ప్రభుత్వం మీ పైన ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా మీరు ఏం చేస్తున్నారనే విషయాన్ని మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఇంత మీకోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎంత మటుకు సక్రమంగా చదువుకోగలుగుతున్నారు, ఎంతవరకు క్రమశిక్షణను అలవాటు చేసుకోగలుగుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఒక విద్యార్థి ఎదగాలంటే క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఇంత గవర్నమెంట్ ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఒక ప్రతిభావంతమైన ప్రయోజనకరమైనటువంటి విద్యార్థులుగా ఇక్కడ అవతరణ పొంది రేపటి రోజున ఈ దేశానికి సేవలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా క్రమశిక్షణ అనేది కనుక ఎవరైతే అలవాటు చేసుకోలేరో వాడు ఏ రోజున కూడా ఎదగలేడు, ఎప్పుడు ఏ ప్రయోజనాన్ని కూడా పొందలేరు. అందుకే ఇక్కడ చదువు పైన ఎవరైతే శ్రద్ధ పెడతారో, ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటాడో నిజంగా వాళ్ళు వాళ్ళ కన్నటువంటి ఆ తల్లిదండ్రులకు కూడా మంచి పేరుని తీసుకురావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకోసం ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు మీరు దానికి కాస్త కూస్తో శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ శ్రమ పడడం అంటే మీరు శ్రమను చింతించాల్సిన అవసరం లేదు. నిజంగా శ్రద్ధగా టీచర్లు చెప్పింది వినడం, నేర్చుకోవడం, అర్థం కాని మళ్ళీ అడిగి తెలుసుకోవడమే మీకున్నటువంటి ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. నిజంగా అనగనగారాగమతిశయిల్లుచునుండు, అనగనగారాగమతిశయిల్లుచునుండు, తినగ తినగావే మతియనుండు, తినగ తినగావే మతియనుండు, సాధనమునా పనులు సమకూరు ధరలోన, సాధనమునా పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ మీరు రేపటి రోజున సాధించాల్సినటువంటి లక్ష్యాలను చేరుకోవాల్సినటువంటి అదులో కొన్ని అవస్థలు అనేవి ఎదురవుతుండొచ్చు, కొన్నిసార్లు అపజయాలు కూడా ఎదురవుతుండొచ్చు. నిజంగా ఇక్కడ ముందుగా తిన్నప్పుడు వేప అనేది ఏ విధంగా అయితే చేస్తుందో, చేదుగా ఉంటుందో ఆ వేపను అలాగే నమ్ముతూ ఉన్నప్పుడు ఆ చేదు కాస్త తీపిగా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ లక్ష్యాలను సాధించే దిశగా కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు అపచారాలు ఎదురైనా ఏ రోజు కూడా మీరు మీ లక్ష్యాన్ని వీడనాడకుండా ఆ మీ లక్ష్య సాధన కోసం అనునిత్యం మీరు పరిశ్రమిస్తే ఖచ్చితంగా సాధ్యం కానిదంటూ ఏమీ లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలంటూ ఈ అవకాశాన్ని కల్పించిన విద్యాలయానికి ధన్యవాదాలు.